మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం వేద గాయత్రిలో భాగంగా 5వ గాయత్రి అయిన సరస్వతీ గాయత్రి గురించి తెలుసుకుందాం. ముందుగా సరస్వతీ గాయత్రి యొక్క మంత్రం. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. అయితే కొన్ని సాంప్రదాయాలలో ఓం వాగ్దేవ్యై విద్మహే కామరాజాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనే రూపంలో కూడా ఈ వేదగాయత్రి మంత్రం ఉపయోగంలో ఉందని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇప్పుడు ఈ మంత్రం యొక్క ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓం అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వాన్ని సూచించే పవిత్ర ప్రణవనాదం. వాగ్దేవ్యై అంటే వాక్కుకు, మాటకు, జ్ఞాన ప్రకటనకు అధిదేవత అయిన సరస్వతీదేవికి అని అర్థం. విద్మహే అంటే తెలుసుకుంటాను, గ్రహిస్తాను, ఆమె దివ్యతత్వాన్ని అవగాహన చేసుకుంటాను అని అర్థం. బ్రహ్మపత్ని అంటే బ్రహ్మదేవుని దివ్యశక్తిగా భావించబడే దేవికి అని అర్థం. ధీమహి అంటే ధ్యానిస్తాను, మనస్సును ఏకాగ్రతతో ఆమెపై నిలుపుతాను అని అర్థం. తన్నో అంటే ఆ దేవి మాకు అని అర్థం. వాణి వాక్కు, జ్ఞాన ప్రకటన, సృజనాత్మక వ్యక్తీకరణకు ప్రతీక అయిన సరస్వతీదేవి. ప్రచోదయాత్ మా బుద్ధిని ప్రేరేపించునుగాక, ప్రకాశింపచేయునుగాక, సన్మార్గంలో నడిపించునుగాక అని ఈ వేదగాయత్రి మంత్రం యొక్క ప్రతి పదము యొక్క అర్థము. ఇప్పుడు ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావార్థం ఏమిటంటే, వాక్కుకు అతి దేవతయైన శ్రీ సరస్వతీదేవిని తెలుసుకొని ధ్యానిస్తున్నాం. బ్రహ్మదేవుని దివ్యశక్తిగా భావించబడే ఆ వాణీదేవి మా బుద్ధిని జ్ఞానము, వివేకము, సద్భావన, సత్యవాక్కు వైపు ప్రేరేపించునుగాక. అసలు సరస్వతీమాత అంటే ఎవరు? సరస్వతీదేవి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రధానంగా విద్య, జ్ఞానము, వాక్పటుత్వము, కళలు, సంగీతము, సృజనాత్మకతలకు ప్రతీకగా ఆరాధించబడుతుంది. అంతే తప్ప సరస్వతీ తత్వాన్ని కేవలం పరీక్షల్లో మంచి మార్కులు రావడం కోసం లేదా ఎక్కువ చదువు రావడం కోసం అనే చిన్న అర్థంలో పొరపాటును కూడా చూడకూడదు. నిజమైన సరస్వతీదేవి అనుగ్రహం అంటే ఏమిటో తెలుసా? తెలిసిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, సరి అయిన సమయంలో సరి అయిన మాట మాట్లాడడం, సత్యాన్ని వివేకంతో చెప్పడం, జ్ఞానాన్ని మంచికి ఉపయోగించడం, కళను, ప్రతిభను సమాజ హితానికి వినియోగించడం, నేర్చుకోవాలి అనే వినయాన్ని పెంపొందించుకోవడం అనే విశాలమైన భావాన్ని సరస్వతీ తత్వము కలిగి ఉంటుంది. ఆ తల్లి రూపంలో ప్రతి అంశానికి ఒక ఆధ్యాత్మిక భావం ఉంది అని మన పెద్దలు చెబుతున్నారు. ఆమె ధరించిన తెల్లని వస్త్రాలు పవిత్రత, నిర్మలత్వం, స్వచ్ఛమైన ఆలోచనలకు ప్రతీకగా భావిస్తారు. ఆమె చేతిలోని కమలం ప్రపంచంలో జీవిస్తూ కూడా ఉన్నతమైన ఆలోచనలతో ఎదగాలి అని సూచించే ప్రతీకగా భావిస్తారు. ఆమె చేతిలోని పుస్తకం విద్య, అధ్యయనము, జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఆమె చేతులలోని వీణ జీవితంలో జ్ఞానంతో పాటు సమతుల్యత, సృజనాత్మకత, లయ కూడా అవసరము అని గుర్తు చేస్తుంది. ఆమె వాహనమైన హంస మంచి చెడులను వివేకంతో గ్రహించే శక్తికి ప్రతీకగా భారతీయ సాంప్రదాయంలో భావించబడుతోంది. ఈ గాయత్రి యొక్క అంతరార్థం ఏమిటంటే, నాకు అసలు జ్ఞానం ఉందా అని ప్రశ్నించుకునే కంటే నా జ్ఞానాన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నాను అనేదే ముఖ్యమైనది. ఎంతో చదివినా వినయం లేకపోతే ఆ జ్ఞానం అసంపూర్ణం. ఎంతో మాట్లాడగలిగిన మాటలో సత్యము, సంయమనము లేకపోతే అది వాక్పటుత్వం కానే కాదు.
ఎంతో తెలివి ఉన్నా దానిని ఇతరులను మోసం చేయడానికి ఉపయోగిస్తే అది నిజమైన జ్ఞానం కాదు. అందుకే సరస్వతీ తత్వం 3 విషయాలను మనకు నేర్పుతుంది. జ్ఞానము ప్లస్ వివేకము ప్లస్ వినయము. ఈ మూడింటి యొక్క కలయికే సంపూర్ణ విద్య. అంతేకాదు సరస్వతీ గాయత్రి ఇచ్చే ప్రధాన సందేశాలు ఏమిటో తెలుసా? నిజమైన జ్ఞాని తనకు అన్నీ తెలుసు అని అనుకోడు, ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. నాకు తెలుసు అనేది జ్ఞానం యొక్క ప్రారంభం కావచ్చు, కానీ నేను ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనేదే జ్ఞానం యొక్క పరిపక్వత. వాణీదేవి అనుగ్రహం అంటే ఎక్కువగా మాట్లాడడం కాదు, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, సత్యాన్ని మాట్లాడడం, ఎవరిని అనవసరంగా బాధ పెట్టకుండా మాట్లాడడం కూడా వాక్కు యొక్క సౌందర్యం. మాట ఒకసారి బయటికి వచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం కూడా సరస్వతీ తత్వంలోని ఒక మంచి ఉదాహరణ. విద్య మనకు ఉద్యోగం మాత్రమే ఇవ్వకూడదు, మంచి మనిషిగా కూడా తీర్చిదిద్దాలి. అంటే మనం నేర్చుకున్న జ్ఞానం సత్కార్యానికి ఉపయోగపడాలి. జ్ఞానం పెరిగే కొద్దీ అహంకారం కాకుండా బాధ్యత పెరగాలి. సమాచారం తెలుసుకోవడం ఒకటి, దానిలో ఏది నిజం, ఏది మంచిది, ఏది అవసరం అనేది గుర్తించడం మరొకటి. ఈ రెండవ లక్షణాన్నే వివేకం అంటారు. ఈనాటి మన ఆధునిక సమాజానికి సరస్వతీ గాయత్రి అందించే సందేశం ఏమిటో తెలుసా? సమాచారాన్ని సేకరించు, దాన్ని పరిశీలించు, సత్యాన్ని గ్రహించు, వివేకంతో ఉపయోగించు. ఎంత బాగుందో కదా! అంతేకాదు ఆ తల్లిని మనం కేవలం మన యొక్క జీవితం సుఖంగా సాగడం కోసం నేర్చుకునే బాహ్య విద్య మాత్రమే ఇవ్వాలని ప్రార్థించకూడదు, ఇంకా లోతుగా ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, నాకు తెలిసినది మంచికి ఉపయోగపడేలా చేయి తల్లి, నా మాటల్లో సత్యం ఉండేలా చేయి, నా బుద్ధిలో వివేకం ఉండేలా చేయి, నా జ్ఞానంలో వినయం ఉండేలా చేయి. ఇదే సరస్వతీ గాయత్రి యొక్క అందమైన ఆధ్యాత్మిక భావన. ఈ మంత్రం మీరు నేర్చుకున్న తర్వాత మీరు చేయవలసిన సాధన ఏమిటంటే, ప్రతిరోజు ఒక మంచి విషయం నేర్చుకోండి, ఒకరితో మర్యాదగా మాట్లాడండి, తెలిసిన ఒక మంచి విషయాన్ని మరొకరికి నేర్పండి. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఇదే సరస్వతీదేవి యొక్క నిజమైన ఆరాధనకు ఆచరణాత్మక రూపం. ఈ సరస్వతీ గాయత్రి యొక్క జపంలో సంఖ్య కన్నా శ్రద్ధ, సరి అయిన ఉచ్చారణ, ఏకాగ్రత, మంచి ఆదరణ ముఖ్యమని మనం తెలుసుకోవాలి. చివరగా ఈ సరస్వతీ గాయత్రి యొక్క తత్వం ఏమిటి అంటే, విద్యలో జ్ఞానము, జ్ఞానంలో వివేకము, వాక్కులో సత్యము, ప్రతిభలో వినయము, జీవితంలో సృజనాత్మకత, జ్ఞానాన్ని సత్కార్యానికి ఉపయోగించే బాధ్యత, ఇవన్నీ కూడా దాగి ఉన్నాయన్నమాట. ఈ గాయత్రి మనకి చెప్పే మరొక అమూల్యమైన మాట ఏమిటో మీకు తెలుసా? చదివినది గుర్తుండడం విద్య కావచ్చు, అర్థం చేసుకున్నది మాత్రం జ్ఞానం. మంచి చెడును గుర్తించగలగడం వివేకం. తెలిసిన దానిని మంచికి ఉపయోగించడం నిజమైన సరస్వతి అనుగ్రహం. చివరగా ఆ సరస్వతీమాత యొక్క శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఇది శ్రీ సరస్వతీ గాయత్రి గురించి మీకు విపులమైనటువంటి సమాచారం. రేపటి భాగంలో మరో వేదగాయత్రి గురించి తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.